హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం తల్లికి వందనం పథకం కింద ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లుల ఖాతాలోని మనకి నగదైతే జమ చేస్తున్నారండి. 13,000 వరకు కూడా మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారన్నమాట. ప్రతి విద్యార్థికి గాను. సో, మీకు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు గాను ప్రతి విద్యార్థికి గాను మీకు రూ. 13,000 అయితే వేస్తున్నారండి. అయితే మీకు ఇద్దరు పిల్లలుంటే మీకు 26,000, ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే 39,000 అయితే గవర్నమెంట్ అయితే వేస్తుందన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి నిధులైతే రిలీజ్ చేశారు. ఆల్రెడీ మన కామెంట్ సెక్షన్‌లో కూడా చాలా మందైతే వచ్చి కామెంట్ చేస్తున్నారనమాట. సో, మనకి ఇవాళ మార్నింగ్ నుంచి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. నిన్న అయితే మనకి రిలీజ్ చేశారు కానీ నిన్న రిలీజ్ అవ్వలేదు చాలా మందికి. ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిందనమాట. అలాగా మనకి అవన్నీ చెక్ చేసుకొని సో, ఇవాళ మార్నింగ్ నుంచి మనకి రిలీజ్ చేస్తున్నారండి. సో, ఇది 15వ తారీఖు వరకు కూడా మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అయితే ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి సో, మీకు తల్లికి వందనం పథకం కింద మీకు బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అనేది పడిందా లేదా అని చెప్పేసి మీరు బ్యాంక్‌కి వెళ్ళకుండా, సచివాలయంకి వెళ్ళకుండానే మీరు ఈజీగా ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసి చెక్‌ఔట్ చేసుకోవచ్చనమాట. మీకు పడిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ మీరు పడకపోయినట్లయితే మీకు ఎందుకు పడలేదో కూడా మీకు అక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తారు. ఓకే. దాన్ని బట్టి మీరు వెరిఫై చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు జూన్ 15 తారీఖునైతే మళ్ళీ అయితే ఖాతాలో అయితే అమౌంట్ అయితే వేస్తారనమాట. సో, దాన్ని బట్టి అయితే మీకు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా చూసుకోవాలని చెప్పేసి. అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఇదే ఆ వెబ్‌సైట్ లింక్. ఇది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానన్నమాట. పేమెంట్ స్టాటస్ లింక్ అని చెప్పేసి తల్లికి వందనం అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ స్కీమ్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మెరైన్ ఫిషరీ బ్యాన్ రిలీఫ్ ఉంది కదా! దాని కిందన తల్లికి వందనం ఉంది కదా! దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇయర్ అన్నమాట. 2025, 2026 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి క్లిక్ చేయండి. ఇక్కడ తల్లి ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వండన్నమాట. తల్లి ఆధార్ కార్డ్ నంబర్ లేని పక్షంలో తండ్రిది గాని అయితే ఇంటిది పెద్దది గాని అయితే ఇవ్వొచ్చన్నమాట. అలాగే క్యాప్చా ఎంటర్ చేయండి కిందన. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కిందన గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓటీపీ అయితే వస్తుందన్నమాట. తల్లి ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఆ తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత కిందన చూపిస్తుందన్నమాట బేసిక్ డీటెయిల్స్. అప్లికేషన్ నంబరు, అప్లికెంట్ డేటు, అప్లికెంట్ స్టాటసు, రీమార్క్సు, డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటరేట్ కోడ్, క్లస్టర్ కోడ్, బెనిఫిషియరీ మీ నేమ్, మొబైల్ నంబరు, ఓకేనా? రిమార్క్స్, పేమెంట్ స్టాటస్ అన్నమాట. స్టాటస్ దగ్గర మీకు పడిందా లేదా చూపిస్తది. దాని కింద రిమార్క్స్ పక్కన సో, మీకు పడకపోయినట్లయితే నాట్ క్రెడిట్ అని చెప్పేసి సో, మీకు ఎందుకు పడలేదో కూడా మీకు క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తారనమాట. సో, ఈ విధంగా అయితే వస్తుంది. సో, నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏ తల్లికి సంబంధించి డీటెయిల్స్ అయితే లేవు కాబట్టి మీకు వీడియో చేయడం లేదు. సో, ఓకేనా? సో, మీరైతే చెక్‌ఔట్ చేసుకోవచ్చు. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశానండి. సో, ఎవరికైతే ఇనెలిజిబిలిటీ లిస్ట్‌లో వచ్చిందో, ఎవరికైతే పడలేదో, ఎవరికైతే రిమార్క్స్‌లోని ఏదో ఒక రీజన్ ద్వారా లైక్ కార్ ఉందని చెప్పేసో, లేకపోతే ఏమైనా భూములు ఉన్నాయని చెప్పేసో, లేకపోతే ఏమైనా ఉన్నట్లయితే ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నారని చెప్పేసి పడకపోయినట్లయితే మీరు ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా ఈ నెల 20 తారీఖు వరకు కూడా మీరు రైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అట్లా అంటే ఆ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవచ్చనమాట. ఎందుకు పడలేదు, ఎందుకు ఇనెలిజిబుల్ అయ్యారని చెప్పేసి చెక్ ఔట్ చేసుకొని, ఆ ఇనెలిజిబిలిటీని తీసేసి ఓకే. దానికి సంబంధించి మీరు సచివాలయంకైతే వెళ్లి దానికి అప్లై చేసుకోవచ్చు మళ్ళీని. అంటే ఎవరికైతే పడలేదో వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని, అప్లై చేసుకున్న వాళ్ళకొచ్చేసరికి మళ్ళీ వచ్చే నెల జూలై 5 తారీఖునైతే అమౌంట్ అయితే వేస్తారనమాట. పడని వాళ్ళకి ఇనెలిజిబిలిటీ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి, ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకైతే పడిపోతుంది. 2, 3 రోజుల్లో వచ్చేసరికి మీది పేమెంట్ స్టేటస్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ అయితే ఉండండనమాట. ఓకేనా? మరి ఇదే విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజా సమాచారం కోసం, ఉద్యోగ సమాచారం కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.